పూర్తిగా కేసులు వెంటాడుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ లీడర్ సంపత్రాజు గారు, అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి. అట్లాగే జనసేన పార్టీ నుంచి శంకర్ కృష్ణవేణి గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి సార్, నిన్న ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా కేసుల రేసులో జగన్మోహన్ రెడ్డి ముందున్నారంట. సో నేను ముందు అని కేసులు పరిగెడుతున్నాయి ఆయన దగ్గరికి రావడానికి. సో నిన్న ఈ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అంశాలు మాట్లాడింది. సిబిఐ కూడా తదుపరి దర్యాప్తు అవసరం, ఖచ్చితంగా దీంట్లో ఇంకా కూడా తేలాల్సినవి చాలా ఉన్నాయని మాట్లాడింది. ఏంటి సార్, ఒక్కసారి మీరు సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు, ఈ కేసుకి సంబంధించి ఏం చెప్తారు? ఒకటి, సిబిఐ సార్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో జాప్యం చేయిందని అనేక విమర్శలకి సిబిఐ గురైన విషయం మనకు తెలుసు. ఏం చేద్దండి, చివరికి న్యాయస్థానం యొక్క జోక్యం లేకపోతే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ముద్దాయిలుగా వచ్చేవారు కాదనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి కొంతమంది అధికారుల్ని మార్చమని చెప్పేసి దీన్ని ఇన్ని రోజుల్లో మీరు విచారణ పరిపూర్తి చేయాలని సమయాన్ని నిర్దేశించిన తర్వాత ఆదరాబాదగా విచారణ జరిపారు. చివరికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో ఎంత జాప్యత వహించారో, ఎటువంటి అడ్డంకులు లేకపోయినా ఏ విధంగా నిస్సహాయ స్థితిని వెలుబుచ్చిందో సిబిఐ మనం చూసాం. కేంద్ర బలగాల్ని పిలిచి అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన కూడా లేకుండా ఏ విధంగా సహకరించారో చూసాం. చివరికి ముందస్తు బెయిల్ హైకోర్టు నుంచి తెచ్చుకునే అవకాశాలు కల్పించారు. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మద్రాస్ హైకోర్టు లేకుంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాలు స్పష్టంగా గుర్తుకొస్తున్నాయి. సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది, దానికి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఏమి చేయలేదని చెప్పేసి న్యాయస్థానాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంఘటనలో ఆ యొక్క కేసులో స్పష్టంగా కనిపించినాయి. సరే, ఈ తర్వాత ఈ యొక్క బెయిల్ రద్దు చేయాలి అవినాష్ రెడ్డి అని చెప్పేసి సునీతారెడ్డి గారు అలానే మిగిలిన సిబిఐ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు దాని మీద వివరణ అడగటం, సిబిఐ ఏ స్టేజ్లో ఉందో ఛార్జ్షీట్ అవన్నీ సంబంధించిన సమాచారం ఇమ్మంటాం. నిన్న ఆల్రెడీ ఆ సమాచారం ఇస్తూ ఆల్రెడీ మా విచారణ పూర్తయింది, న్యాయస్థానం కనుక ఏమైనా ఆదేశాలు ఇస్తే తదుపరి విచారణ మేము కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ పూర్తి అవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజల యొక్క మేధావుల యొక్క నిర్ణయం, ఆలోచన. ఇంకేతంటే అజయ్ కలాం చాలా స్పష్టంగా చెప్పాడు, తెల్లవారుజామున మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కిందకు వచ్చేసి బాబాయ్ ఇక లేరు అని చెప్పారు, చనిపోయారని చెప్పారు. బాబాయ్ నో మోర్ అని. మరి ఎవరు ఫోన్ చేశారు? అది హార్ట్ అటాక్ అని ఫోన్ చేశారా, గొడ్డలతో నరికారని ఫోన్ చేశారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చంపించారని ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేశారనే విషయం వెలుగు రావాలి. కాబట్టి ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళని కానీ, ఆ సమావేశంలో ఫోన్ రిసీవ్ చేసిన భారతి గారు కానీ, లేదంటే భారతి గారి పిఏని కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డిని కానీ వీళ్ళని విచారించకుండా కొన్ని వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు లేవు. ఒకటి. రెండోది, విజయసాయి రెడ్డి విశాఖపట్నం నుంచి ఇది హార్ట్ అటాక్ అని ప్రకటించారు. ఆయనకి ఎవరు చెప్పారంటే వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క ఫోన్ చేశాను, పక్కన ఎవరో అయితే చెప్పారని చెప్తున్నాడు. పక్కన ఎవరో కాదు సార్, అది క్లియర్ గా ఉంది. ఇప్పటికిప్పుడు బయట వేద్దాం అనుకున్నాం కానీ మీరు ఇప్పుడు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి అప్పుడు ఏమన్నారు, ఆయన ఢిల్లీలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఏమైంది సార్ అని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అడిగితే, సో నేను ఫోన్ చేశాను అవినాష్కు, అవినాష్ లిఫ్ట్ చేశాడు, అవినాష్ ఏమైందని నేను అడిగితే ఆ తర్వాత పక్కనున్న వ్యక్తి తీసుకొని చెప్పాడు అని ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు వెంటనే. అవును, కానీ అవినాష్ లిఫ్ట్ చేసి పక్క వ్యక్తి ఎట్లా చెప్తాడు? నిజంగా అది ఏం జరిగిందనే విషయాన్ని విజయసాయిని అడిగి విచారించాలి కదా. అలానే మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి రక్తం పెట్టేసి పెద్ద ఆర్టికల్ రాశారు కదా. అవును, అసలు ఆ సమాచారం రాసిన ఆయనకి ఎవరు ఇచ్చారు? అవును, దాని యజమాని పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం? పాపం అది రాసి ఎన్నికల కోడ్ ఉన్నందున గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు, మళ్ళీ కౌంటర్ ఇవ్వకుండా అప్పుడు అధికార పార్టీ. అది రాసి ప్రచారం చేసి ఎన్నికల ముందు ఇంకేముంది, నారాసుర రక్త చరిత్రను రాసేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని ఈ పోలీస్ వ్యవస్థ మీద, ఈ సిట్టి మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ విచారణ జరపాలని హైకోర్టులో
రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. చేశాడు. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత ఏం చేశారు? ఉపసంహరించుకున్నాడు. ఈయన గెలిచిన తర్వాత ఉపసంహరించుకున్నాడు. అయిపోయింది ఉపసంహరణ. అయిపోయింది. చివరికి వాళ్ళు చెల్లెలు ఇంకా నేను నమ్మను, మా అన్నను నమ్మను, ఈ రాష్ట్రంలో మాకు న్యాయం జరగదు, పక్క రాష్ట్రానికి నా కేసును, మా తండ్రి గారి కేసును బదిలీ చేయండి, వీళ్ళు సహకరించలేదని చెప్పారు. కాబట్టి ముద్దాయిలను నిజంగా రక్షించడానికి పాపం సార్ అనిపిస్తా ఉంటుంది, ఎంత తిరిగింది సార్ ఆమె సునీత గారు, ఎంత తిరిగింది నిజంగా రాష్ట్రంలో. ఆమె- సొంత అన్న అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి హోదాలో. సో ఆమెకు న్యాయం చేయలేని వ్యక్తి ఇంకా నేను 10 ఏళ్ళుంటా, 11 ఏళ్ళుంటా, 15 ఏళ్ళుంటా అని చెప్తా ఉన్నారు ఇంకా కూడా మళ్ళీ వస్తానని. ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఆయన అసెంబ్లీలో ఏం చెప్పాడు, అధ్యక్ష ఒక కన్నును ఇంకో కన్ను పొడుస్తుందా అధ్యక్ష అన్నాడు. అవును. సిబిఐ విచారించిన తర్వాత అవును అధ్యక్ష, రాజకీయ ఆధిపత్యం కోసం ఒక కన్ను ఇంకో కన్నే పొడుస్తుంది అధ్యక్ష అని చెప్పింది అంతే కదా. చాలా స్పష్టంగా. అది రాజకీయ ఆధిపత్య పోరులో జరిగిన హత్య అని చెప్పింది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలిసినాయి. కాబట్టి Right. మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు శవ రాజకీయాలకి నాంది పలుకుదామమ్మా అని చెప్పేసి నాంది అదే చెప్పిన కదా సార్, ఏదైతే ప్రజా కోర్టులో తీర్పు ఎప్పుడో వచ్చేసింది, అందుకే 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు.